అట్లాంటా ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్లోని జార్జియా రాష్ట్ర రాజధాని నగరం సముద్రతీరాన్ని కలిగి ఉండకపోవచ్చు, కాని ఇది గొప్ప తీర చరిత్రను మరియు దాని స్వంత ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం నుండి సుమారు 250 మైళ్ల దూరంలో ఉన్న అట్లాంటా సముద్ర వాణిజ్యం మరియు దక్షిణ తీరప్రాంత వారసత్వంతో లోతుగా ముడిపడి ఉన్న చరిత్రను కలిగి ఉంది. ఈ అన్వేషణలో మేము అట్లాంటాను నిజంగా గొప్ప నగరంగా మార్చే అందం, చరిత్ర మరియు ప్రత్యేకతలను పరిశీలిస్తాము. ది బ్యూటీ ఆఫ్ అట్లాంటా. సహజ ప్రకృతి దృశ్యాలు. అట్లాంటా నేరుగా తీరంలో లేనప్పటికీ దాని పరిసరాలు సహజ సౌందర్యంతో ఆశీర్వదించబడ్డాయి. ఈ నగరం దాని పచ్చదనం, కొండలు మరియు సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. చట్టాహుచీ నేషనల్ ఫారెస్ట్ వంటి సమీప ప్రాంతాలు నివాసితులు మరియు సందర్శకులు ప్రకృతితో కనెక్ట్ అయ్యే అవకాశాన్ని అందిస్తాయి. అర్బన్ పార్కులు. అట్లాంటా పట్టణ ఉద్యానవనాలు మరియు పచ్చని ప్రదేశాల సంపదకు నిలయంగా ఉంది. ఇందులో పీడ్మాంట్ పార్క్ నగరం యొక్క అతిపెద్ద మరియు అత్యంత ప్రసిద్ధ పార్క్. ఇది బహిరంగ ఔత్సాహికులకు స్వర్గధామం, నడక మార్గాలు, క్రీడా సౌకర్యాలు మరియు అద్భుతమైన స్కైలైన్ వీక్షణలను అందిస్తుంది. ఆర్కిటెక్చరల్ వైవిధ్యం. నగరం యొక్క వాస్తుశిల్పం చారిత్రాత్మక భవనాలు మరియు ఆధునిక ఆకాశహర్మ్యాల మిశ్రమం. మిడ్టౌన్ యొక్క చారిత్రాత్మక జిల్లా దాని మనోహరమైన విక్టోరియన్ గృహాలకు ప్రసిద్ధి చెందింది, అయితే డౌన్టౌన్ ప్రాంతం సొగసైన సమకాలీన నిర్మాణ శైలిని కలిగి ఉంది. సాంస్కృతిక వైబ్రేషన్. అట్లాంటా యొక్క సాంస్కృతిక దృశ్యం దాని అందాన్ని జోడిస్తుంది. హై మ్యూజియం ఆఫ్ ఆర్ట్ మరియు ఫాక్స్ థియేటర్ వంటి అనేక మ్యూజియంలు, థియేటర్లు మరియు గ్యాలరీలకు నగరం నిలయంగా ఉంది. ఇది దాని శక్తివంతమైన కళలు మరియు సంస్కృతి సమాజానికి దోహదం చేస్తుంది. చారిత్రక ప్రాముఖ్యత. స్వదేశీ చరిత్ర. యూరోపియన్ స్థిరనివాసులు రాకముందు అట్లాంటాగా మారే ప్రాంతంలో క్రీక్ మరియు చెరోకీ తెగలతో సహా స్థానిక ప్రజలు నివసించేవారు. నగరం పేరు అట్లాంటా క్రీక్ పదం అతంతా నుండి ఉద్భవించిందని నమ్ముతారు. దీని అర్థం నీరు. రైల్రోడ్ హబ్. అట్లాంటా యొక్క నిర్వచించే చారిత్రక ఘట్టాలలో ఒకటి అమెరికన్ సివిల్ వార్ సమయంలో అది ఒక ప్రధాన రవాణా కేంద్రంగా పనిచేసింది. బహుళ రైల్రోడ్ లైన్ల కూడలిలో నగరం యొక్క వ్యూహాత్మక స్థానం యూనియన్ మరియు కాన్ఫెడరేట్ దళాలకు విలువైన ఆస్తిగా మారింది. 1864లో జరిగిన అట్లాంటా యుద్ధంలో కీలక ఘట్టం. పౌర హక్కుల ఉద్యమం. 1950లు మరియు 1960లలో జరిగిన పౌర హక్కుల ఉద్యమంలో అట్లాంటా ప్రధాన పాత్ర పోషించింది. ఇది సదరన్ క్రిస్టియన్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ (SCLC) మరియు అహింసాత్మక శాసనోల్లంఘనకు నాయకత్వం వహించిన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్వస్థలం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నేషనల్ హిస్టారిక్ సైట్ అతని వారసత్వాన్ని భద్రపరుస్తుంది. ఆర్థిక వృద్ధి. పౌర హక్కుల ఉద్యమం తరువాత దశాబ్దాలలో అట్లాంటా గణనీయమైన ఆర్థిక వృద్ధిని మరియు పట్టణ అభివృద్ధిని చవిచూసింది. నగరం ఒక ప్రధాన వ్యాపార మరియు రవాణా కేంద్రంగా మారింది. దీనికి ది క్యాపిటల్ ఆఫ్ ది న్యూ సౌత్ అనే మారుపేరు వచ్చింది. ప్రత్యేకతలు. కోకా-కోలా కంపెనీ. అట్లాంటా ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్లలో ఒకటైన కోకా-కోలా కంపెనీ యొక్క గ్లోబల్ ప్రధాన కార్యాలయానికి నిలయం. నగరంలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ అయిన వరల్డ్ ఆఫ్ కోకా-కోలా ఈ ప్రియమైన పానీయం చరిత్ర మరియు సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశాన్ని సందర్శకులకు అందిస్తుంది. దక్షిణ వంటకాలు. అట్లాంటా దక్షిణాది వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో వేయించిన చికెన్, కొల్లాడ్ గ్రీన్స్ మరియు పీచ్ కోబ్లర్ వంటి వంటకాలు ఉన్నాయి. నగరం యొక్క విభిన్న వంటల దృశ్యం అంతర్జాతీయ రుచులను కూడా స్వీకరించి ఆహార ప్రియుల స్వర్గంగా మారింది. సంగీతం మరియు వినోదం. అట్లాంటాలో ముఖ్యంగా హిప్ హాప్ మరియు ర్యాప్లలో సంగీత దృశ్యం అభివృద్ధి చెందుతోంది. చలనచిత్రం మరియు టెలివిజన్ పరిశ్రమలో దాని ముఖ్యమైన పాత్ర కారణంగా దీనిని హాలీవుడ్ ఆఫ్ సౌత్ అని పిలుస్తారు. నగరం మ్యూజిక్ మిడ్టౌన్ వంటి ప్రధాన సంగీత ఉత్సవాలను నిర్వహిస్తుంది మరియు శక్తివంతమైన రాత్రి జీవితాన్ని కలిగి ఉంది. క్రీడా సంస్కృతి. అట్లాంటా బ్రేవ్స్, బేస్బాల్, అట్లాంటా హాక్స్, బాస్కెట్బాల్ మరియు అట్లాంటా ఫాల్కన్స్, ఫుట్బాల్ తో సహా అనేక
వృత్తిపరమైన క్రీడా జట్లకు నిలయం. నగరం యొక్క క్రీడా సంస్కృతి నివాసితులకు గర్వకారణం మరియు క్రీడా ఔత్సాహికులకు డ్రాగా ఉంది. ముగింపు. అట్లాంటా, దాని తీరప్రాంతం లేనప్పటికీ, అందం, చరిత్ర మరియు ప్రత్యేకతల యొక్క ప్రత్యేక సమ్మేళనాన్ని కలిగి ఉంది. ఇది శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా గొప్ప నగరంగా నిలిచింది. పౌర హక్కుల ఉద్యమంలో దాని చారిత్రక ప్రాముఖ్యత, దేశం యొక్క రవాణా నెట్వర్క్లో దాని పాత్ర మరియు దాని ఆధునిక సాంస్కృతిక సహకారాలు దీనిని డైనమిక్ మరియు అభివృద్ధి చెందుతున్న మహానగరంగా మార్చాయి. సమీపంలోని సవన్నా నౌకాశ్రయం ద్వారా అట్లాంటా యొక్క తీరప్రాంత కనెక్షన్ దాని ఆర్థిక మరియు చారిత్రక వారసత్వానికి ఒక చమత్కార కోణాన్ని జోడిస్తుంది. ఇది అమెరికన్ సౌత్లోని పట్టణ మరియు తీర ప్రాంతాల పరస్పర అనుసంధానాన్ని హైలైట్ చేస్తుంది. సబ్స్క్రైబ్ ప్లీజ్.